నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. 2000కు మించిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్స్పేస్ లావాదేవీలపై వస్తు సేవల పన్ను అంటే జీఎస్టీ విధించే ప్రతిపాదనను ప్రభుత్వం సమీక్షిస్తున్నట్లు సమాచారం. మీడియా నివేదికల ప్రకారం ఒక నిర్దిష్ట పరిమితికి మించి యూపీఐ లావాదేవీలపై అధిక జీఎస్టీని విధించవచ్చు. దీనిపై ప్రభుత్వం సమీక్షిస్తోంది అని సమాచారం. ప్రభుత్వ పరిశీలనలో ఉన్న ప్రతిపాదన ప్రకారం యూపీఐ ద్వారా ఒకే లావాదేవీలో 2000 దాటి చేసే డిజిటల్ చెల్లింపులను జీఎస్టీ ఫ్రేమ్వర్క్ పరిధిలోకి తీసుకురావచ్చు. పన్ను పరిధిని పెంచడంతో పాటు అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి మరిన్ని డిజిటల్ లావాదేవీలను తీసుకురావడం దీని వెనుక ఉన్న ఉద్దేశం. దీనికి ఆమోదం లభిస్తే ఈ అధిక విలువ లావాదేవీలపై ప్రామాణిక రేటు అయిన 18% జీఎస్టీ విధించవచ్చు. నివేదికల ప్రకారం 2000 కంటే ఎక్కువ మొత్తం యూపీఐ చెల్లింపులకు జీఎస్టీని వర్తింపచేసిన తర్వాత పీర్ టు పీర్ మరియు మర్చెంట్ లావాదేవీలు రెండింటిని ఈ పరిధిలో చేర్చవచ్చు. ప్రతిపాదిత జీఎస్టీ రేటు 18%గా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ విషయాన్ని కేంద్రం ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. 2025 ఫిబ్రవరిలో జీఎస్టీ వసూళ్లు 9.1% పెరిగి 1.8 లక్షల కోట్లకు చేరుకున్నాయి. మార్చి 1 శనివారం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం ఫిబ్రవరి నెలలో కేంద్ర జీఎస్టీ 35,204 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ 43,704 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ 90,870 కోట్లు, సెస్ 13,868 కోట్లు వసూలయ్యాయి.